నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందర్ రామి రెడ్డి గారు, గత 2-3 రోజులుగా రిలయన్స్ వాళ్ళు సెలూన్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారంటూ పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు కనుక సెలూన్ వ్యాపారంలోకి అడుగు పెడితే ఈ చిన్న చిన్న సెలూన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని కూడా మరో కోణం కూడా వ్యక్తమవుతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సెలూన్ బ్యూటీ కేర్ చాలా పెద్ద సెగ్మెంట్ అండి, చాలా అట్రాక్టివ్ సెగ్మెంట్ కూడా. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో డిస్పోజల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ కూడా బ్యూటీ కాన్షియస్ పెరిగింది ఆటోమేటిక్గా. అండ్ వర్కింగ్ మ్యారేజ్ ఏజ్ కూడా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గర్ల్స్ కింద ముందు 18 ఉండేది, ఇప్పుడు 21 చేశారు. అంటే గుడ్ లుకింగ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెరగబోతుంది అన్నమాట ఈ అవకాశాలను చూసుకుంటే. రీసెంట్గా నైకా లిస్టింగ్ అప్పుడు చూసారు కదా, హైప్ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, ఈ రేంజ్లో ఉందో. సో అది మామూలుగా అది మంచి బిజినెస్ అండి ఆ ఏరియాలో. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా పెద్ద ప్లేయర్స్ ఒక ఏరియాలోకి వస్తున్నప్పుడు టెంపరీగా అంటే ఫీరో లేదా ఆ సెక్టార్ ఏమవుతుందని అనుకుంటాం, కానీ ప్యారలల్గా రెండు రన్ అవుతూనే ఉంటాయండి. ఇండియా ఎకానమీ కనుక చూస్తే మనం ఇన్ఫార్మల్ నుంచి ఫార్మాలిటీకి మారుతుంది ఇప్పుడే. అది ఫుట్వేర్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, అన్నీ కూడా. సో ఈవెన్ వెజిటబుల్ షాప్స్ కూడా ఇంటి ముందు కొన్ని కాదు, ఇప్పుడు మనకైతే షాపింగ్కి వెళ్ళిపోతుంది కదా, అట్లా అనమాట. సో బార్బర్ షాప్స్ కూడా అంతే అవుతుంది. అందుకని నిజంగా బార్బర్స్ భయపడేంత ఉందని అంత లేకపోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ 18% ఉంది హెయిర్ కట్ మీద. మనం ఇంటి పక్క షాప్కి వెళ్ళినప్పుడు నీకు మనీ ఏమి ఇవ్వటం లేదు. సో అందుకని 40 lakhs టర్న్ ఓవర్ దాటిన ప్రతి బార్బర్ షాప్ కూడా జిఎస్టీ కంపల్సరీ పే చేసుకోవాలి. అందుకని ఏదైతే మనం ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకుంటున్నాం, హెయిర్ కటింగ్ కావచ్చు, హెయిర్ డ్రెస్సింగ్ కావచ్చు, ఫేషియల్ కావచ్చు, స్పా కావచ్చు, ఈ సర్వీసెస్ అన్నింటిలో కూడా 18% జిఎస్టీ ఉంది. అందుకని వాటి కనుక మనం వెళ్తే కంపల్సరీగా జిఎస్టీ ఉంటుంది. అంటే ఇండియా వాళ్ళు ప్రైస్ సెన్సిటివ్. వాళ్ళు ఏమైనా బై వన్ గెట్ వన్ లాంటి ఏమైనా ఇచ్చి అట్రాక్ట్ చేస్తే తప్ప ఇనిషియల్గా అంత ఈజీగా క్లిక్ అవుతుందని అనుకోను. అండ్ మోర్ ఓవర్ మనం అనుకుంటున్న ఈ న్యాచురల్ సలూన్ అండ్ స్పా వాళ్ళు పార్ట్నర్షిప్ ఏదో 49% రిలయన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. అది 2000 నుంచి ఉందండి, ఎప్పటి నుంచో ఉంది, అది కొత్తేం కాదు. బట్ ఇప్పటికీ ఆల్రెడీ షాప్స్ అయితే బాగా రన్ అవుతున్నాయి కదా, ఇంటి పక్కన బ్యూటీ పార్లర్స్ రన్ అవుతున్నాయి, బార్బర్ షాప్ రన్ అవుతాయి, అన్ని రన్ అవుతూనే ఉన్నాయి. రిలయన్స్ ఎంటర్ అయినంత మాత్రాన బ్రాండింగ్ కొంచెం అటెన్షన్ అవుద్దేమో కానీ వచ్చి వీటిని ఎఫెక్ట్ చేసే అంత అవుద్దని అనుకోవటం లేదు. బట్ దట్ ఈస్ గుడ్ చాయిస్. ఎందుకంటే ఎప్పుడు ఇంటి పక్కన షాప్స్ అయిపోవాలంటే కొంచెం వెరైటీ కోసం మనం వెళ్ళొచ్చు. రెండోది స్టాండర్డైజేషన్ వచ్చింది బేసికల్గా. అంటే ఇండియాలో ఏ రిలయన్స్లో చేసుకున్నా సరే హెయిర్ కట్ ఒకే ప్రైస్కి ఉంటుంది. ముంబై ఒక ప్రైస్, హైదరాబాద్ ఒక ప్రైస్, అలా ఉంటుంది. అందుకని యూనిఫార్మిటీ వస్తుంది అది వాళ్ళు రావటం వల్ల. అండ్ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తారు. రిలయన్స్ ఫ్రెష్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, కూరగాయలన్నీ వాళ్ళు తీసుకుంటారు. బేసికల్గా వాళ్ళు నిలబడ్డారు, రైతు బజార్ నిలబడ్డారు. రైతు బజార్ నష్టం లేదు కదా. బేసిక్గా చెప్పండి, రైతులకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చినాయి కాంపిటేటివ్ ప్రైస్ ఉండబట్టి. అందుకని రిలయన్స్ లో ఈ బ్యూటీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయినంత మాత్రాన ఎగ్జిస్టింగ్ బార్బర్ షాప్ కానీ లేకపోతే బ్యూటీ పార్లర్కి వచ్చి నష్టం ఏముండదని అనుకుంటాను. ఎందుకంటే దేని సర్వీస్ వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళకి ఇంత లో ప్రైస్ అందించడం వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ లుక్ ఇవ్వాలి, జిఎస్టీలు పే చేసుకోవాలి, కొంచెం హై ఎండ్ సెగ్మెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు తప్ప మిడిల్ క్లాస్ అండ్ లోవర్ సెగ్మెంట్ వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు. రైట్. అయితే ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఈ బ్యూటీ అండ్ స్పా ఈ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు కనుక వ్యాపార విస్తరణ చేస్తే మరికొన్ని మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అదేవిధంగా మంచి శాలరీ ప్యాకేజ్ కూడా లభిస్తాయి ఆ థీమ్లో ఉంటున్నారు. ఇంకొంతమంది ఏమో మరి వీళ్ళు ఇంత వేగంగా ఈ యొక్క బ్యూటీ స్పా కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే లోకల్గా ఉన్న చిన్న చిన్న వ్యాపారులు దెబ్బతినే అవకాశం ఉందని ఈ 2 రకాల వాదనల్ని ఏ విధంగా చూడాలి అంటారు? మరి వీటిలో ఏవి పాజిటివ్గా ఉన్నాయి, ఏవి నెగిటివ్గా ఉన్నాయి అంటారు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి బిజినెస్ కూడా కార్పొరేటైజేషన్ అవుద్దండి, దాన్ని ఎవరు అడ్డుకోలేరు, కావాల్సిందే. ఇప్పుడు వెజిటబుల్సే ఉన్నాయి, ఆ థీమ్ వచ్చి 10 years అవుతుంది. బట్ ఇంటి పక్కన షాప్స్ అంతే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాల నుంచి ఈ రిలయన్స్ ఫ్రెష్ నడుస్తున్నాయి. తప్ప కంప్లీట్ రీప్లేస్మెంట్ చేయలేదు. మిల్క్ ఉంది అనుకోండి, మిల్క్ ప్యాకెట్స్ వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ గేదెల పాలు పిండి ఇంటి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. రాను రాను ప్రతి ఇండస్ట్రీ కూడా కార్పొరేటైజేషన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ మాస్ పబ్లిక్కి తగ్గట్టు ప్రొడక్ట్ చేయాలంటే సింగ్ కుదరదు. రెండోది క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుద్ది. జాబ్స్ అంటవా ఇక్కడ చేసినా అక్కడ చేసినా అవే జాబ్స్. కాకపోతే వాళ్ళు అన్ని మిషన్స్ కొంచెం మోడర్నైజేషన్ అవుతుంటారు కాబట్టి జాబ్స్ ఉపాధి తగ్గిద్ది, ఇంకా పెరగడం కాదు, ఇంకా తగ్గిద్దండి.
ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాండర్డైజేషన్ అయిన తర్వాత అన్ని మిషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అందుకని ట్రెడిషనల్ ఇది కాస్తే అటు అవుతుంది. జ్యువెలరీ ఉంది, జ్యువెలరీ షాప్స్ తగ్గింది అనుకోవట్లేదు టైటన్ వచ్చినంత మాత్రాన. ఏ సెగ్మెంట్ ఎవరు టార్గెట్ ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే రాను రాను దాన్ని రాకుండా అడ్డుకోలేరు. అందులో రిలయన్స్ వాళ్ళు ఈ న్యాచురల్ స్పాన్ కొన్నా ఆల్రెడీ హిందుస్థాన్ యూనిలివర్ లక్ష్మి రన్ అవుతూనే ఉంది ఎప్పటి నుంచో. ఓకే, అందుకని సడన్ గా అది వచ్చి మార్కెట్లో డిస్ట్రక్షన్ చేసే అంత ఉంటుంది అంటే ఉండకపోవచ్చు కూడా. ఓకే, ఇప్పుడు రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ ఫుట్వేర్, రిలయన్స్ గోల్డ్ ఎలా ఉన్నాయో రిలయన్స్ బ్యూటీ కూడా అలా ఉండొచ్చు ఒక సెగ్మెంట్ లాగా అంతే. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎంటర్ అవుతాను ఇంకా ఏమీ అవ్వలేదు, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ న్యాచురల్ దాంట్లో మేము తీసుకుంటూ ఉన్నారు. ఈ న్యాచురల్స్ స్పా అండ్ సెలూన్ 2000 నుంచి ఉన్నారు. ఇండియా మొత్తం మీద 2025 కల్లా వాళ్ళు 3000 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని వాళ్ళ ప్లాన్. ఇప్పటివరకు అయితే ఓన్లీ 700 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అందుకని టార్గెట్ చాలా పెద్దది. అందుకని బహుశా రిలయన్స్ లో మెర్జ్ అయిపోతే బ్రాండింగ్ తోటి ఈజీగా ఉండొచ్చు. అందులో రాను అన్ని ఎక్స్పెన్స్ అవుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ తట్టుకుని నిలబెట్టి కూడా కష్టమై ఉండొచ్చు. అలా ఏదైనా కావచ్చు, బిగ్గర్ అవుతుంది ఇండియన్ మార్కెట్ గారు చూసినట్లయితే. అంటే పీవీఆర్, ఐనాక్స్ మెర్జ్ అవుతున్నాయి కాంపిటీషన్ తట్టుకోలేక. అట్లా ఒక కంపెనీ ఇంకో కంపెనీకి మెర్జ్ అవ్వకుండా పోతుంటది. ముందు రోజుల్లో పెద్ద అవుతా ఉంటే ఇంకా చిన్న అయిపోయి డిజైపర్ అయిపోతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది కస్టమర్ డిసైడ్ చేస్తారండి అతనికి ఎక్కడ వర్త్ అనుకుంటే అక్కడ పోతాడు. ఎందుకంటే ఎవరు ఫోర్స్ చేయలేరు కదా. డెఫినెట్గా కస్టమర్ చాయిస్ పెరుగుతుంది. అంటే స్టైలిష్ వస్తాయి, స్టైలిష్ థింగ్స్ బోల్డ్ అవుతాయి. హెయిర్ కట్స్ ఇప్పుడు దాకా మోనోపోలి 1-2 ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ కట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేషియల్ యోజన వస్తూ ఉంటాయి. కస్టమర్ చాయిస్ పెరుగుతుంది. బట్ అది వన్ ఆఫ్ ది ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. అది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు చాలా పెద్ద బిజినెస్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఎందుకంటే గుడ్ లుకింగ్ అంటే అది ఒకటి కాదండి, దాని చుట్టూ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. రిలయన్స్ చాలా వరకు ప్రైవేట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది మంచి ఐడియా కూడా యాక్చువల్గా. నేను ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు ఇంకా ఎంటర్ అవ్వలేదని చూస్తున్నాను. ఎందుకంటే వెజిటబుల్లోకి ఎంటర్ అయినప్పుడు, ఆకుకూరల బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద బిజినెస్ అది. లేట్గా ఎంటర్ అవుతున్నట్టు డెఫినెట్గా అదొకటి, హెల్త్ కేర్ ఒకటి, జిమ్ ఎంటర్ అవుతారు గ్యారెంటీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. రిలయన్స్ వాళ్ళు ఈ బ్యూటీ అండ్ స్పా ఈ థీమ్లోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో మరి లోకల్గా ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుందా లేదా అనే అంశం గురించి మీ విశ్లేషణను చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.